పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ను అవమానకరంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా అనంతసాగరంలో సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ పార్లమెంటులో రాజ్యాంగం ఆవిష్కరణ 75వ వార్షికోత్సవం సందర్భంగా భారత పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేసి దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ అనంతసాగరం మండల సీనియర్ నాయకులు వేము పెంచలయ్య, మండల కార్యదర్శి జక్రయ్య, లింగంగుంట సిపిఎం కార్యదర్శి కనగల శ్రీనివాసులు, సిపిఎం పార్టీ సభ్యులు ఎస్డి సందాని, పెంచలయ్య, మస్తాన్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. కాపాడాలి భారతదేశంలో లౌకిక రాజ్యాంగాన్ని, కాపాడాలి భారతదేశంలో లౌకిక రాజ్యాంగాన్ని. అనుచిత వ్యాఖ్యలు చేయడం, అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం, అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం, అంబేద్కర్ పై అమిత్ షా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అమిత్ షా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం. హోంశాఖ మంత్రి పదవిని రాజీనామా చేయాలి. అమిత్ షా హోంశాఖ పదవిని రాజీనామా చేయాలి. అమిత్ షా హోంశాఖ పదవిని. సిపిఎం పార్టీ, సిపిఎం పార్టీ. అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం, అమిత్ షా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం. హోమియోపతి వైద్యం నందు 15 సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నీస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడర్న్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ 19వ తేదీ గురువారం రాక. ప్రత్యేకతలు: హెపటైటిస్ బి, స్పాండిలైటిస్, ఫైల్స్, ఫిషర్, ఫిస్టులా, కిడ్నీలో రాళ్లు, మైగ్రేన్, సైనసైటిస్, ఆస్తమా, సోరియాసిస్, స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. మోడర్న్ హోమియో హాస్పిటల్, శబరి శ్రీరామ మందిరం రోడ్, ఎంజీబీ మాల్ స్ట్రీట్ వెనుక, దర్గామిట్ట, నెల్లూరు. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం. సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం. డిసెంబర్ 8వ తేదీ ఆదివారం ఉదయం 9:30 సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం. టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్, నెల్లూరు. మా ఆహ్వానాన్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యంను మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్, పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి.